హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య కుచ్చు వర్కింగ్ మామ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ ఫన్ వ్లాగ్ సంగతికి వచ్చేసరికి అక్క వాళ్ళు వచ్చారనమాట. ఇది యాక్చువల్లీ బెంగళూరులో ఉన్నప్పుడు తీసిన వ్లాగ్. సో నేను అంటే లైక్ డెలివరీకి వైజాగ్కి రాకముందు ఒక 5 days ముందు అనమాట, 4 or 5 days ముందు తీసిన వ్లాగ్ అక్క వాళ్ళు వచ్చినప్పుడు. ఇది నా వ్లాగ్స్ ముందు నేను చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది, అక్క వాళ్ళు గుజరాత్లో ఉంటారనమాట. సో ఒక చిన్న వర్క్ మీద వచ్చారు అండ్ అలానే మాతో టైం స్పెండ్ చేద్దామని చెప్పి. సో బెంగళూరుకి అయితే ఇదే ఫస్ట్ టైం అక్క వాళ్ళు రావడం. యాక్చువల్లీ ఫుల్ లెంత్ వ్లాగ్ తీద్దామన్న ఐడియా రాలేదు. సో నేను క్యాప్చర్ చేసిన కొన్ని మూమెంట్స్ని నాకు ఒక మెమరీలా ఉంటుందని చెప్పి అండ్ అలానే మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను ఈ కొన్ని బిట్స్ ఏవైతే తీసానో అవి నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో. ఇంకా వ్లాగ్ స్టార్టింగ్లో చూసుంటే చెర్రీ వాళ్ళు కూర్చొని గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నారు కదా. సో అవి ఏంటంటే, సో షన్నుకి ఎప్పుడు వచ్చినా సరే బావగారు కంపల్సరీ టాయ్స్ అన్నీ తెస్తారనమాట, మంచి మంచి టాయ్స్. సో అవే ఓపెన్ చేసి కాసేపు ఆడుకోవడం ఇవన్నీ చేస్తున్నారనమాట. అలానే నాకు కూడా స్వీట్స్ తెచ్చి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అనమాట. సో ఓవరాల్ సమ్ 10 to 15 boxes వరకు తెచ్చారు. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. సో అవేవి నేను తీయలేకపోయాను. సో తీసుంటే బాగున్నాను అనిపించింది. సో అప్పుడు ఆ టైంలో వీళ్ళతో టైం స్పెండ్ చేయాలి ఆ మూడ్లో ఉంటాం కదా. సో ఇంకా ఇవేవి క్యాప్చర్ చేయలేకపోయాను. చెప్పాను కదా అక్క వాళ్ళు చిన్న వర్క్ మీద వచ్చారని చెప్పి. సో అది ఇదే నీతుకి దుర్గా అమ్మవారిది డివోషనల్ ఫోటోషూట్ చేయించారనమాట. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, బట్ నేను డైరెక్ట్గా చూశాను. లిటరలీ గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. అంత బాగా మేక్ ఓవర్ అంతా చేశారు. రియల్లీ అమేజింగ్ జాబ్ అసలు. సెల్ఫీ తీసుకున్నామా అంకుల్తో? అంకుల్ ఎలా తీసుకున్నావు సెల్ఫీ? ఫోటో ఎలా తీసుకున్నావు? ఫోటో ఎలా తీసుకున్నారమ్మా? అదొక క్యూట్ కాన్వర్జేషన్ వాళ్ళ పెద్దమ్మతో. సో ఇదంతా షూట్ అయిపోయిన తర్వాత సో మేము బయట కూర్చున్నాము. తను మేకప్ అదంతా రిమూవ్ చేసి వాళ్ళే పంపిస్తారు. సో అందుకు వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ చెప్పినట్టు నీతు మేక్ ఓవర్ కానీ ఎవ్రీథింగ్, అసలు ఆ మేకప్ అయితే చూడగానే అసలు అమ్మవారిని చూసినట్టే అనిపించింది. అంత రియలిస్టిక్గా చేశారు. చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో తన ఫొటోస్ అండ్ వీడియోస్ ఏవైతే క్యాప్చర్ చేశారో అవన్నీ తన ఛానల్లో కూడా తన పేజ్లో కూడా పోస్ట్ చేసింది. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. నార్మల్గానే థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు కొంచెం హడావిడిగా కొంచెం ఫన్గా అనిపిస్తుంది కదా. సో ఇంకా పిల్లలు ఉంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇంకా మా చిన్న క్రికెటర్ ఏమో 1, 2, 3 పెద్ద బౌలర్ లాగా వేస్తున్నాడు అనమాట. వచ్చింది కొన్ని రోజులకి అయినా మంచి టైం స్పెండ్ చేసామన్నమాట. సో కొంచెం పీస్ఫుల్గా హ్యాపీగా జాలీగా ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ ఈసారి ఉగాది కూడా కలిపి సెలబ్రేట్ చేసుకున్నాము. సో అది ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇంక ఇది వచ్చి నెక్స్ట్ డే. సో మూవీకి వెళ్ళాము. మూవీ నుండి ఇంకా అక్కడ టైం జోన్ ఉంటే టైం జోన్లోని గేమ్స్ అవి ఆడుతూ బౌలింగ్ చేస్తూ సో ఇలా కొంచెం అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసాము.
సో ఇంక ఇది వచ్చి వండర్లా. సో ఇంకా వండర్లా తర్వాత నెక్స్ట్ డే అక్క వాళ్ళు ఇంకొక ట్రిప్కి వెళ్ళిపోయారు. సో ఇంకా మేమైతే వైజాగ్ జర్నీ స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను డెలివరీకి వైజాగ్ వచ్చేసాను అనమాట. సో అది నెక్స్ట్ వ్లాగ్లో మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ వండర్లాలో అయితే నేను షన్ను రైడ్స్ ఎక్కలేదు, ఎందుకంటే నేను క్యారీ చేస్తున్నా అండ్ షన్ను చిన్నోడు కాబట్టి. సో మేమిద్దరు కూర్చున్నాము. తనకి రిలేటెడ్ ఏమైనా చిన్న చిన్న రైడ్స్ ఉంటే అవి ఎక్కించేదాన్ని. సో వీళ్ళు బావగారు వాళ్ళు అందరూ ఎక్కారనమాట. ఇదేనండి క్యూట్ లిటిల్ ఫ్యామిలీ వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.